హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ద హంటర్ చాప్టర్ 1 ఈ మూవీ ఆహాలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ముందుగా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మన ఛానల్లో హాలీవుడ్ మూవీ రివ్యూస్తో పాటు సౌత్ డబ్బింగ్లో వచ్చే థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కూడా వస్తుంటాయి. సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తే మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఒక తమిళ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. దీని ఒరిజినల్ నేమ్ రణం అరం తవరేల్. ఇది లాస్ట్ ఇయర్ 2024లో రిలీజ్ అయింది. బట్ ఇప్పుడు 2025 అని చెప్పారు. వైభవ్, నందితా శ్వేత, తాన్యా హోప్ లీడ్ రోల్స్. తెలుగు డబ్బింగ్ ఎట్లా ఉంటుందని కొంచెం భయపడ్డా కానీ సర్ప్రైజింగ్లీ తెలుగు డబ్బింగ్ బాగుంది. ఫ్యామిలీతో పాటు చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. మరి ఓవరాల్ మూవీ ఎలా ఉందంటే మాత్రం ఇట్స్ డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ భయ్య. తప్పనిసరిగా మూవీని అయితే చూడొచ్చు. కిల్లర్ మర్డర్స్ చేయడం, డెడ్ బాడీస్ని పడేయడం, ఇలాంటి కాన్సెప్ట్తో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయినా సరే ఫేషియల్ రీకన్స్ట్రక్షన్ అనే కొత్త కాన్సెప్ట్ను ఈ క్రైమ్ థ్రిల్లర్కి జోడించడం బాగుంది. ఇది రొటీన్ ఇన్వెస్టిగేషన్ సినిమాల కంటే కొంచెం కొత్త ఫీల్ని ఇచ్చింది. మూవీ స్టార్టింగ్ ఒక 15 నిమిషాలు నార్మల్గా ఉంటుంది. అక్కడ నుండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తర్వాత ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ కొన్ని ట్విస్ట్లు చాలా ఎంగేజ్ చేస్తాయి. అండ్ మూవీకి మెయిన్ ప్లస్ ఏంటంటే స్లో లేదు భయ్య. ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్గా ఉన్నా కానీ మూవీ సెకండ్ హాఫ్ కొంచెం తగ్గింది. సెకండ్ హాఫ్ మీద ఇంకాస్త కాన్సన్ట్రేట్ చేయాల్సిందే. అండ్ ఆల్సో క్లైమాక్స్ గుడ్. చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నాయి, బట్ అవేమీ పట్టించుకోకుండా 100% క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారైతే మూవీని అయితే చూడొచ్చు. వితౌట్ స్పాయిలర్స్, బేసిక్ ప్లాట్ ఏంటంటే శివ అలియాస్ వైభవ్ ఒక ఫేషియల్ రీకన్స్ట్రక్షన్ ఆర్టిస్ట్. గుర్తుపట్టలేని చనిపోయిన ముఖాలను కూడా అతను ఈజీగా వాళ్ళ బొమ్మ గీసేయగలడు. అతనికి క్రైమ్ స్టోరీస్ రాయడం కూడా అలవాటు. నగరంలో కాలిపోయిన డెడ్ బాడీ పార్ట్స్ వేరువేరు ప్లేసెస్లో దొరుకుతుంటాయి. ఈ మిస్టరీని ఛేదించడానికి పోలీసులకు శివ సహాయం చేస్తాడు. అలాంటి టైంలో ఒక మర్డర్ కేసు వాళ్ళ దగ్గరికి వస్తుంది. వరుస హత్యలు బయటపడతాయి. ఈ హత్యల వెనక ఎవరున్నారు, శివ తన స్కిల్స్తో ఆ కిల్లర్ని ఎలా కనిపెడతాడు, ఈ కేసుతో కల్కి అలియాస్ నందితా శ్వేతకున్న సంబంధం ఏంటి, ఇదంతా మూవీలో చూస్తారు. ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఈ వైభవ్ ఎప్పుడు కూడా కామెడీ రోల్స్ చేస్తుంటారు, కానీ ఈసారి ఫుల్ లెంత్ సీరియస్ రోల్లో మంచి బ్యాలెన్స్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ హీరోకి ఎక్కువ ఎలివేషన్లు ఎవరు. మళ్ళీ క్రైమ్ థ్రిల్లర్స్లో ఉన్న లవ్ స్టోరీని కానీ పాటలు ఎక్కువ ఇరికించకుండా, లవ్ ఉన్నా సరే అది 15 నిమిషాలు తగ్గొట్టేశారు. సో మనం హ్యాపీగా ఫీల్ అయిపోతాం. నందితా శ్వేత యాక్టింగ్ చాలా ప్లస్ అయింది. అసలు సెకండ్ హాఫ్ అయితే ఆమె చాలా ఎమోషనల్ సీన్స్లో ఆమెకి ఇచ్చిన క్యారెక్టర్ చాలా బాగా డీల్ చేసింది. మంచి మంచి ట్విస్ట్లు పెట్టుకున్నారు భయ్య. క్లైమాక్స్ ట్విస్ట్ అన్నీ పర్లేదు. మైనస్ పాయింట్స్ ఏంటంటే ఇలాంటి సినిమాల్లో లాజిక్స్ చాలా బాగుండాలి, బట్ చాలా సీన్స్లో లాజిక్కే ఉండదు. అసలు పోలీసులు చేసేదానికన్నా హీరో అన్నీ చేసేయడం. అసలు అలాంటప్పుడు పోలీసులు ఎందుకనే ఫీలింగ్. సినిమా స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉంటుంది. ఒక 20 మినిట్స్ అయితే ఓపిక పట్టాలి. సో అప్పుడే మీరు ఏంటి సినిమా చూసి బలైపోయామన్న ఫీలింగ్ వస్తుంది. బట్ తర్వాత అలా ఊపు అందుకుంటుంది అనుకోండి. అండ్ సెకండ్ హాఫ్ ఇంకాస్త బెటర్గా తీయచ్చు. తాన్యా హోప్ క్యారెక్టర్ ఉంది, ఆ పోలీస్ క్యారెక్టర్ ఆమెది ఇంకా స్ట్రాంగ్గా లేదు. స్క్రీన్ ప్లే ఉంది, అంత గ్రిప్పింగ్గా లేదు. టెక్నికల్గా మూవీ చూడడానికి చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ వాల్యూస్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా నీట్గా ఉంది. ఒక నార్మల్ లో క్వాలిటీ ఫిలింలో అస్సలు అనిపించదు. ఫైనల్గా మూవీ గురించి చెప్పాలంటే మాత్రం వైభవ్ యాక్టింగ్తో పాటు ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకున్నారు. అక్కడక్కడ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, అయినా సరే డీసెంట్లీ ఎంగేజ్ చేస్తుంది ఈ మూవీని. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారైతే చూడొచ్చు మూవీని. మరి ఓవరాల్ మూవీకి రేటింగ్ ఎంత ఇస్తానంటే 3/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.